బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? సో ఇవాళ నేను చూపించబోతున్న రెసిపీ చాలా మంది వెజిటేరియన్స్కి అలాగే ఎగ్ ఎలర్జీ ఉన్న పిల్లలకి బాగా యూజ్ అవుతుందండి. ఫస్ట్ నుంచి వెజిటేరియన్స్ అయినా ఇక్కడ కొన్ని కుకీస్లో కానీ మఫిన్స్లో కానీ మనం ఎగ్ అన్నది అది బేసిక్ ఇంగ్రీడియంట్ కింద చూస్తూ ఉంటాము. సో ఐ హోప్ దిస్ రెసిపీ విల్ హెల్ప్. లైక్ ఈ రెసిపీలు నేను నేర్చుకోవడానికి రీజన్ కూడా విహాన్కి ఎగ్ ఎలర్జీ ఉందండి. వాడు ఇక్కడే పుట్టాడు, యుఎస్లో పుట్టాడు. అసలు ఆ ఎగ్ ఎలర్జీ అనేది ఒకటి ఉంటుందని కూడా నాకు అసలు తెలీదు. అంటే మా అమ్మాయి టైంలో కానీ అసలు. సో దానివల్ల ఏంటంటే ఇక్కడ బయట స్నాక్స్ కొన్నా లేకపోతే ఏం చేసినా కూడా అందులో మన కింద ఇంగ్రీడియంట్స్ చూస్తే ఎగ్ అన్నది కామన్గా ఉండే ఇంగ్రీడియంట్ ప్రతి దాంట్లో, మఫిన్స్ కానీ డోనట్స్ కానీ ఈవెన్ కుకీస్లో కానీ. సో అందువల్ల నేను కొన్ని రెసిపీస్ అనేవి నేర్చుకున్నానండి వాడికి ఇంట్లో చేయడానికి. సో అలా నేను ఇప్పుడు చేస్తున్న రెసిపీని మీతో షేర్ చేస్తున్నాను. మీ అందరికీ ఇది హెల్ప్ అవుతుంది అనుకుంటున్నాను. సో ఈ రెసిపీ ట్రై చేసి మీరు ఇంట్లో ఎలా వచ్చింది అన్నది నాకు కామెంట్స్లో అయితే చెప్పడం మర్చిపోకండి. అండ్ వన్ మోర్ థింగ్, నేను మొన్న పోస్ట్ చేసిన లిక్విడ్ డో చపాతీకి చాలా మంచి రెస్పాన్స్ వచ్చిందండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియోస్. సో మీరు కనుక ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్లయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నా వీడియోస్ కనుక నచ్చితే లైక్ చేయండి. సో ఇంకా లేట్ చేయకుండా రెసిపీలోకి వెళ్ళిపోదాం. ఇప్పుడు మఫిన్స్ కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూద్దాము. ఇక్కడ నేను 1.5 కప్ ఆల్ పర్పస్ ఫ్లోర్ తీసుకున్నానండి. అలాగే వెనిలా ఎసెన్స్ అండ్ 1 టీ స్పూన్ బేకింగ్ పౌడర్ అండ్ 1/2 టీ స్పూన్ బేకింగ్ సోడా. అండ్ ఇక్కడ నేను కొన్ని నట్స్ తీసుకున్నానండి. అందులో కొన్ని చాక్లెట్ చిప్స్ కూడా ఉన్నాయి. మీ దగ్గర వాల్నట్స్ ఉంటే అవి కూడా యూజ్ చేయొచ్చు. ఇందులో ఆల్మండ్స్ అలాగే రైజిన్స్ అవి ఉన్నాయి, లైక్ మిక్స్డ్ నట్స్ అంటాం కదా అవి. అండ్ 1/3 కప్ మిల్క్ తీసుకున్నాను. అలాగే 1/3 కప్ వెజిటబుల్ ఆయిల్ అండి అది. అండ్ 1/2 కప్ షుగర్. అఫ్ కోర్స్ బనానా మఫిన్స్కి మనకు కావాల్సింది బనానా. సో ఈ బనానా మఫిన్స్ రెసిపీకి రైప్ అయిన బనానాస్ అయితే బాగుంటుందండి. ఐ మీన్ ఫ్లేవర్ బాగుంటుంది. ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకోండి. ఇప్పుడు అందులోకి బనానాలు వేసుకుందాము. నేను ఇక్కడ ఒకటి యూజ్ చేస్తున్నానండి, ఎందుకంటే నా దగ్గర ఉన్నది పెద్దది కాబట్టి. సో 2 చిన్నవి ఉంటే 2 వేసుకోవచ్చు బనానాస్ అన్నవి. సో అలా వేసుకున్న తర్వాత ఇక్కడ నేను ఫోర్క్తో మ్యాష్ చేస్తున్నాను. మీ దగ్గర పొటాటో మ్యాషర్ ఉంటుంది కదా, అది ఉన్నా కూడా యూజ్ చేసి దాన్ని మ్యాష్ చేసుకోవాలి బనానాస్ని. సో ఇప్పుడు ఇందులోకి ఒక 1/2 కప్ షుగర్ యాడ్ చేసుకోవాలండి. అలాగే ఇక్కడ 1/3 కప్ ఆయిల్ యూజ్ చేస్తున్నాను. లైక్ వెజిటబుల్ ఆయిల్, రిఫైన్డ్ ఆయిల్ ఏదైనా యూజ్ చేసుకోవచ్చండి, మన ఇష్టం. సో ఇప్పుడు అది మొత్తం అంతా ఒకసారి మిక్స్ చేసుకుని, ఇక్కడ నేను ఎలక్ట్రిక్ బీటర్ యూస్ చేస్తున్నానండి. మన దగ్గర మామూలుగా హ్యాండ్ విస్కర్ ఉంటే దాంతో కూడా చేసుకోవచ్చు. సో బాగా మొత్తం అన్నీ కలిసేలాగా ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి 1/3 కప్ మిల్క్ యాడ్ చేస్తున్నానండి. ఇవి రూమ్ టెంపరేచర్ మిల్క్. సో యాడ్ చేసిన తర్వాత ఒకసారి బాగా కలిసేలాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి 1 టీ స్పూన్ వెనీలా ఎసెన్స్ యాడ్ చేస్తున్నానండి. ఒకవేళ మీ దగ్గర వెనీలా ఎసెన్స్ లేకపోతే మనం సినమన్ కానీ లేకపోతే ఇలాచీ కానీ ఏదైనా వాడచ్చు ఫ్లేవర్ కోసం. సో అలా వేసుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. జనరల్గా బనానాలు అన్నవి మనకి పండగ సీజన్లో అప్పుడు ఎక్కువ మిగిలిపోతూ ఉంటాయండి. సో అలాంటప్పుడు ఏంటంటే ఇలాంటి రెసిపీస్ చేసుకుంటే పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. ఇప్పుడు ఒక జల్లెడ తీసుకుని మనం తీసుకున్న డ్రై ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా ఒకసారి జల్లించుకోవాలండి. లైక్ ఇక్కడ ఫస్ట్ 1.5 కప్ ఆల్ పర్పస్ ఫ్లోర్ వేస్తున్నాను. ఒక 1/2 టీ స్పూన్ బేకింగ్ సోడా వేస్తున్నానండి ఇక్కడ. అలాగే 1 టీ స్పూన్ బేకింగ్ పౌడర్ వేస్తున్నాను. సో అవి 2 సార్లు, ఎందుకంటే 1/2 టీ స్పూన్ కాబట్టి 2 టైమ్స్ వేసాను. సో అండ్ పించ్ ఆఫ్ సాల్ట్ వేస్తున్నానండి. ఇది ఏంటంటే ఫస్ట్ ఇంగ్రీడియంట్స్లో నేను మిస్ చేశాను యాక్చువల్లీ అది చెప్పడం అన్నది. సో పించ్ ఆఫ్ సాల్ట్ వేసుకున్న తర్వాత మొత్తం అన్నీ బాగా జల్లించుకోవాలి.
జల్లించుకున్న తర్వాత ఇక్కడ నేను మిక్స్ చేస్తున్నాను. సో మీరు గమనించినట్టయితే మనం ఎప్పుడైనా బేకింగ్ చేసేటప్పుడు మిక్సింగ్ అన్నది ఒక కైండ్ ఆఫ్ ప్రాసెస్ ఉంటుందండి. ఒక టర్న్ ఇచ్చి మధ్యలో కట్ చేయాలి, అలాగే మళ్ళీ ఒక టర్న్ ఇచ్చి మధ్యలో కట్ చేయాలి. సో ఇలా చేయడం వల్ల ఏంటంటే లోపల ఎయిర్ బబుల్స్ అనేవి ఫామ్ అవ్వకుండా మనకి ఫైనల్గా మఫిన్స్ కానీ ఏదైనా కేక్ కానీ మంచి ఫ్లఫీగా వచ్చి బాగుంటుందండి, మంచి సాఫ్ట్గా అన్నది వస్తుంది. సో ఇక్కడ మనం బేటర్ అంతా కూడా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత మీకు కొంచెం గట్టిగా అనిపించింది అన్నప్పుడు మనం కొంచెం మిల్క్ యాడ్ చేసుకుంటూ ఒకసారి బాగా కలుపుకోవాలండి. అప్పుడు మనకు కొంచెం కన్సిస్టెన్సీ బాగుంటుంది, లైక్ మఫిన్స్ కన్సిస్టెన్సీలా వస్తుంది. ఈ యూజువల్గా ఏంటంటే ఫ్లోర్స్ అవి వాడుతున్నప్పుడు మనకి బేటర్ అన్నది బాగా ఫాస్ట్గా డ్రై అయిపోతుందండి, గట్టిపడిపోతూ ఉంటుంది గాలికి. సో అలాంటప్పుడు మనం కొంచెం మిల్క్ పోసుకొని దాన్ని కలుపుకుంటే సరిపోతుందండి. సో చూస్తున్నారు కదండి, ఇక్కడ బేటర్ అన్నది రెడీ అయిపోయింది. ఇప్పుడు ఈ బేటర్ని మనం మఫిన్ ట్రేలో వేసుకుందాము. మనం మఫిన్ ట్రేలో బేటర్ ఫిల్ చేసేటప్పుడు హాఫే ఫిల్ చేయాలండి, రిమైనింగ్ హాఫ్ మనం పొంగుతుంది కాబట్టి దానికి స్పేస్ అన్నది ఇవ్వాలి. మనం కంప్లీట్గా ఫిల్ చేసేస్తే బయటికి పొంగిపోతుంది. సో మనం జస్ట్ హాఫ్ వేసుకుంటే సరిపోతుంది. ఇక్కడ నేను టాపింగ్స్ కింద ఆల్మండ్స్, రైజిన్స్, డ్రైడ్ క్రాన్బెర్రీస్, చాక్లెట్ చిప్స్ అలా యూస్ చేశానండి. మీరు వాల్నట్స్ కూడా యూస్ చేసుకోవచ్చు మీకు నచ్చితే. అసలు అంటే నట్స్ అవి నచ్చవు, ప్లెయిన్గా తింటామనుకుంటే అలా కూడా చేసుకోవచ్చండి, నట్స్ అన్నవి ఆప్షనల్. సో ఇప్పుడు మనం వేసుకున్న తర్వాత ఓవెన్లో పెట్టేసుకుని ఒక 10 to 15 minutes మధ్యలో చూసుకుంటూ ఉండాలండి. ఇవి మీరు చూస్తే 10 minutes తర్వాత మనకు కొంచెం రైజ్ అయ్యి స్టార్ట్ అవుతుంది బేకింగ్ అనేది. సో ఆఫ్టర్ 15 minutes మొత్తం కంప్లీట్గా డన్ అయిపోయింది. అండ్ మీకు అది కుక్ అయింది లేనిది చూడాలంటే టూత్పిక్ లేదా ఫోర్క్ యూస్ చేసి మనం గుచ్చి చూడాలండి. సో మనకి మొత్తం కంప్లీట్గా క్లీన్గా వచ్చేస్తే టూత్పిక్ కానీ ఫోర్క్ కానీ కుక్ అయిపోయినట్టు మీనింగ్ అండి. లేదు ఇంకా దానికి బేటర్ అనేది స్టిక్ అవుతుంది అనుకుంటే మాత్రం ఇంకొక 2-3 minutes అలా కుక్ చేసుకోండి. సో మఫిన్స్ అనేవి రెడీ అయిపోతాయి. ఇక్కడ నేను జస్ట్ కొంచెం డెకరేషన్ కోసం పౌడర్ షుగర్ అన్నది కోట్ చేస్తున్నానండి. ఇది కూడా ఆప్షనల్, మనకి నచ్చితే వేసుకోవచ్చు. అలాగే దీని మీద మనకి విప్పింగ్ క్రీమ్ కానీ మన డెకరేషన్ మన ఇష్టం అండి, ఏవైనా చేసుకోవచ్చు. మనకి బేసిక్ మఫిన్ అన్నది ఉంటే పైన టాపింగ్ కింద ఏదైనా యూస్ చేసుకోవచ్చు. సో చూస్తున్నారు కదండి, డెలిషియస్ మఫిన్స్ అయితే రెడీ అయిపోయాయి. ఇవి చాలా సాఫ్ట్గా అలాగే చాలా టేస్టీగా ఉన్నాయి. సో మీరు కూడా ఇంట్లో ఈ రెసిపీని తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చింది అన్నది నాకు కామెంట్స్లో చెప్పడం అయితే మర్చిపోకండి. సో మీరు ఇలాంటి ఎగ్లెస్ రెసిపీస్ కనుక చూస్తుంటే నేను ఆల్రెడీ మన ఛానల్లో నేను ఫ్రూట్ కేక్ అన్నది చేశానండి, ఎగ్లెస్ ఫ్రూట్ కేక్. సో మీకు కనుక నచ్చితే ఆ రెసిపీని కూడా ట్రై చేయండి. సో ఇలాంటి టేస్టీ అండ్ ఎగ్లెస్ రెసిపీస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నా వీడియోస్ కనుక మీకు నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. సో స్టే ట్యూన్ టు ఉల్లాసంగా ఉత్సాహంగా వ్లాగ్స్. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. టేక్ కేర్. బాయ్.